ఏలూరు జిల్లా భీమడోలు మండలం చెట్టెన్నపాడు గ్రామ దళిత కుటుంబాలకు తమ గ్రామంలో 18 మంది పెద్దల వల్ల అభద్రతా భావం, ఆర్థిక ఇబ్బందులు, సాంఘిక, సామాజిక, మానసిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తమకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఏలూరు జిల్లా అధికారులను ఆశ్రయించారు. ఈ సందర్భంగా సుమారు 150 దళిత కుటుంబాలు ఏలూరు ఆర్డీఓని, ఏలూరు డీఎస్పీని కలిసి వినతి పత్రాలు అందించి తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. చిట్టెన్నపాడు గ్రామంలో 2013 నుండి నేటి వరకు 18 మంది వ్యక్తులు గ్రామస్తుల అభిప్రాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఆనాటి నుండి నేటి వరకు ఒక అగ్రవర్ణ వ్యక్తితోనూ, ఆగడాల లంక నుండి చిట్టెన్నపాడు గ్రామానికి వలస వచ్చిన వ్యక్తితో చేతులు కలిపి స్వార్థపూరితంగా వ్యవహరిస్తూ గ్రామంలో ప్రశాంతంగా జీవిస్తున్న దళితుల మధ్య చిచ్చులు పెట్టి పగలు ప్రతీకారాలు రగిల్చి 2 వర్గాలుగా వేరు చేశారని గ్రామస్తులు మీడియా ముందు ఆరోపించారు. మాది చిట్టెన్నపాడు ఎస్సీ సొసైటీ గ్రామం. 2013లో మర్డర్ జరిగింది. మర్డర్ జరిగిన బాధితులు మా ఫ్యామిలీలు 2 చనిపోయిన బాధితులు. మమ్మల్ని అడ్డు పెట్టుకుని 18 మంది ఊళ్ళో గ్రామంలో మేము పెద్దలమని 1,20,000 లీజుకుంటే 80,000కి 60,000కి ఇచ్చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళు పంచుకుంటాం. లేబర్ కింద సమన్వయ పరిపాలన చేయట్లే. ఇప్పుడు మా లంక గ్రామంలో పక్క ఆయన ఆగడాలంక గ్రామస్తుడు పాము వెంకటేశ్వరరావు అని మా దేవుడి మానవ చెరువు మేము లీజుకి ఇవ్వాలి. మేమందరం కలిపి ఆ 18 మంది ఇచ్చేసి ఆ డబ్బుల్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారు. ఆయన అక్కడ గేదెలని గడ్డి మెట్లు పెట్టి మమ్మల్ని ట్రాక్టర్లో పొక్కులేన్లు అన్నీ పెట్టి ఇబ్బందికరంగా ఉంది. ఆయన వలన ఊళ్ళో మళ్ళీ దెబ్బలాటలు జరిగేటట్టు ఉన్నాయి. పాము వెంకటేశ్వర అన్న ఆయన్ని గడ్డి మెట్లు కానీ గేదెలు కానీ ఆయనకున్న ట్రాక్టర్లు కానీ అన్నీ బయటికి తోలేసేతేనే గ్రామం శాంతియుతంగా ఉంటుంది. ఆ 18 మంది మాత్రం చిట్టెన్నపాడు గ్రామ పెద్దలు కాదు, వాళ్ళ వర్గపూరుగా మమ్మల్ని అడ్డెట్టుకుని చచ్చిపోయిన 3 కుటుంబాలను అడ్డెట్టుకుని జనాలను బాధలు పెడుతున్నారు. మాకు వాళ్ళ ఎన్నుకున్న పెద్దలు కాదు, వాళ్ళు అసలు వాళ్ళకంటే మేమే పెద్దలమని వాళ్ళ కుటుంబ సభ్యులు ఇది పెదరాడి తీర్పులాగా చేస్తున్నారు ఊరిని. మా అందరూ సమన్యాయంగా ఉండాలి, అందరూ తల రూపాయి పంచుకోవాలి. ఏది జరిగినా కమ్యూనిటీ హాల్ కాడ బహిర్గతంగా చేపల చెరువులు పాటలు పెట్టాలి. ఏదో ఉళ్ళోపల మేము చెరువు ఇచ్చేసామని దొంగ సంతకాలు పెడతాం కాదు. అక్కడ ఇదివరకు పూర్వం లోగడ ప్రెసిడెంట్, సెక్రటరీ, 4 బంటాలు ఉండే 4 బంటాలు వాళ్ళ ఆధ్వర్యంలో, బంటా మేస్త్రి ఆధ్వర్యంలో అందరిని పిలిచి ఐక్యతగా పాటలు పెట్టేవాళ్ళు. చెరువు ఇచ్చినా ఏది ఇచ్చినా. ఇప్పుడు కూడా అదే పరిపాలన కావాలి. ఆ 18 మంది పెద్దలే కాదు, ఏంటంటే ఏలూరు వచ్చి లాడ్జీలో మాట్లాడుకోవటం, ఊళ్ళోకి వచ్చి 4 కుర్రలు పిలుస్తాం, వాళ్ళకి ఒక 500 ఇస్తాం. ఈ విధంగా ఆ పాము వెంకటేష్ ఏం చేస్తున్నాడంటే ఆయన 1,20,000 లీజు ఉంటేనే అంటూ అక్కడ 90,000 కడతాం, ఆ పై కాడ 20,000 మాత్రం 18 మంది పంచుకోవటం. 5 సంవత్సరాల లీజ్ అయినా వాళ్ళ 5 సంవత్సరాలు 80 ఎకరాల లీజ్ అయినా 5 సంవత్సరాలు వాళ్ళకి గిఫ్ట్ కింద ఇస్తున్నాడు. మాకేంటంటే గ్రామం అంతా సమన్వయ పరిపాలన కావాలి, పిల్ల జల్లు అందరూ శుభ్రంగా ఉండాలి. అదే డిఎస్పీ గారు ఉన్నారంటే శాశ్వత పరిష్కారం చేస్తాను బాబు, మీ ఊరు వచ్చి అన్నారు.